జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. 2016 సంవత్సరం మధ్యప్రదేశ్కి చెందిన సంధ్యా మరావి జీవితంలో అనూహ్యమైన కుదుపు. భర్త మరణం ఆమెను ఒంటని చేసింది. అప్పటికే ఆమె చేతిలో చిల్లి గవ్వలేదు. కానీ ఆమె వైపు చూస్తున్న ముగ్గురు అమాయకపు పిల్లలున్నారు. దుఃఖంలో మునిగిపోతే పిల్లల ఆకలి తీరదని ఆ తల్లికి తెలుసు. అందుకే కన్నీళ్లను తుడుచుకొని కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకోవడానికి సిద్ధపడింది. కానీ ఏం పని చేయాలి, సమాజం ఏమంటుంది అనే ప్రశ్నలను పక్కన పెట్టి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి వరకు కేవలం మగవాళ్లు సామ్రాజ్యంగా ఉన్న రైల్వే కూలీ పనిని ఎంచుకుంది. జబల్పూర్ రైల్వే స్టేషన్లో బ్యాడ్జ్ నెంబర్ 36, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఎరుపు రంగు చొక్కా వేసుకుని చేతికి బ్యాడ్జ్ నెంబర్ 36 కట్టుకొని ఆమె నిలబడినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక ఆడది అంత బరువు మోయగలదా అని అనుమానంగా చూసిన కళ్ల ముందే ప్రయాణికుల లగేజీని భుజాన వేసుకుని వడివడిగా ప్లాట్ఫామ్ మీద నడిచి చూపించింది సంధ్యా మరావి. అలా ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా కూలీగా చరిత్ర సృష్టించింది. ఆమె దినచర్య అంత సులభం కాదు. ప్రతిరోజు 45 కిలోమీటర్లు ప్రయాణించి కత్నీ నుండి జబల్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక వాననక బరువులు మోస్తుంది. ప్రయాణికుల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆమె పోరాటం అక్కడితో ఆగిపోదు. సాయంత్రం పని ముగించుకొని అలసిపోయిన శరీరంతో ఇంటికెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే ఆమెలోని కూలి నిద్రపోతుంది. అమ్మ మేల్కుంటుంది. పిల్లలకు వంట చేసి వారికి అన్నం తినిపించి వారి చదువు బాధ్యతలు చూసుకునే వరకు ఆమె విశ్రాంతి తీసుకోదు. సంధ్యా మరావి కథ కేవలం బరువులు మోయడం గురించి కాదు, ఇది ఆత్మ గౌరవం గురించి. భర్త లేడని ఎవరు ముందు చేయి చాచకుండా కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న తీరు గురించి. ఆమె భుజం మీద మోస్తున్నది కేవలం ప్రయాణికుల లగేజీని మాత్రమే కాదు, తన ముగ్గురు పిల్లల భవిష్యత్తుని, తన కుటుంబ గౌరవాన్ని. కష్టాలకు కుంగిపోకుండా నేను గెలవగలను అని నిరూపించిన సంధ్యా మరావి నేటి మహిళా లోకానికి స్వాలంపనకు నిజమైన నిలువెత్తు నిదర్శనం. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం బలంగా ఉంటే ఏది అసాధ్యం కాదు.